హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సత్య టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మన ఛానల్ వచ్చేసి రెడ్మీ నోట్ 11 సిరీస్ గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేయబోతున్నాను. ఇందులో రెడ్మీ నోట్ 11, రెడ్మీ నోట్ 11s, రెడ్మీ నోట్ 11 ప్రో, రెడ్మీ నోట్ 11 ప్రో 5G ఈ 4 ఫోన్లు అయితే మనకి గ్లోబల్గా అయితే ముందుగానే లాంచ్ అయితే అయిపోయినాయి. సేమ్ ఇదే పేరుతో మన ఇండియాలో కూడా లాంచ్ చేయబోతున్నారు. ఈ 4 ఫోన్లో ఒక మొబైల్ అయితే మనకి ఇండియా అయితే లాంచ్ చేయబోతున్నారు. అదే రెడ్మీ నోట్ 11s. ఫిబ్రవరి 9th ఈ మొబైల్ ఫోన్ అయితే మనకి లాంచ్ అయితే చేయబోతున్నారు. దీంతో పాటుగా ఇదే బ్రాండ్ నుంచి ఒక స్మార్ట్ టీవీని అలాగే ఒక స్మార్ట్ బ్యాండ్ని కూడా తీసుకురాబోతున్నారు. అలాగే మొబైల్ ఫోన్ కూడా మనకి తీసుకురాబోతున్నారు. ఇది మనకి ఫిబ్రవరి 9th వచ్చేసి ఈ 3 ప్రొడక్ట్స్ అయితే మనం చూడొచ్చు. ఫిబ్రవరి 9th వరకు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ముందుగా ఈ మొబైల్ ఫోన్ యొక్క డీటెయిల్స్ ఏంటి చూసేద్దాం. ఫస్ట్ రెడ్మీ నోట్ 11s, రెడ్మీ నోట్ 11 చూసుకున్నట్లయితే రెండింటిలో మనకి కెమెరాలు అయితే డిఫరెంట్ అయితే కనిపిస్తుంది. అలాగే ప్రాసెసర్లో కూడా మనకి డిఫరెంట్ అయితే కనిపిస్తుంది. మిగతా స్పెసిఫికేషన్ పరంగా చూసుకున్నట్లయితే సేమ్ మనకి ఒకేలానే కనిపిస్తుంది. వీటి మెయిన్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే 6.43 inches ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే రాబోతుంది. రెండింటిలో కూడా మనకి 19 inch రిఫ్రెష్ అయితే రాబోతుంది. అలాగే వీటి ప్రాసెసర్ విషయానికి వస్తే రెడ్మీ నోట్ 11 వచ్చేసి స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. అలాగే రెడ్మీ నోట్ 11Sలో చూసుకున్నట్లయితే ఇందులో మీడియాటెక్ హీలో G96 ప్రాసెసర్ అయితే ఇందులో రాబోతుంది. అలాగే ఇందులో కెమెరాస్ విషయానికి వస్తే రెడ్మీ నోట్ 11 వచ్చేసి బ్యాక్ సైడ్ కెమెరాస్ విషయానికి వస్తే 50+, 8+, 2+2 మనకి 4 కెమెరా అయితే ఉండబోతుంది. అదే రెడ్మీ నోట్ 11Sలో చూసుకున్నట్లయితే 128MP+, 8+, 2+2 4 కెమెరా అయితే ఉండబోతుంది. ఇక్కడ మేజర్గా వచ్చేసి మెయిన్ సెన్సర్ కెమెరా అయితే మారబోతుంది. రెడ్మీ నోట్ 11Sలో వచ్చేసి 128MP ఉంటే రెడ్మీ నోట్ 11లో వచ్చేసి 50MP మెగాపిక్సెల్ కెమెరా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మేజర్గా మెయిన్ సెన్సర్ కెమెరా అయితే మారబోతుంది. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే రెడ్మీ నోట్ 11లో వచ్చేసి 30 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండబోతుంది. రెడ్మీ నోట్ 11Sలో వచ్చేసి 60 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండబోతుంది. అదేవిధంగా రెండింటికి మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. అదేవిధంగా 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ కూడా రెండింటిలో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అదేవిధంగా రెండింటిలో మనకి సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తుంది. అదేవిధంగా విత్ ఫేస్ లాక్ సపోర్ట్ అయితే ఉండబోతుంది. అదేవిధంగా రెండింటిలో కూడా మనకి LPDDR4X ర్యామ్ అయితే టెక్నాలజీ యూస్ చేశారు. స్టోరేజ్ విషయానికి వస్తే EFS 2.2 స్టోరేజ్ అయితే యూస్ చేశారు. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ప్రో వర్షన్లో చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 11 ప్రో అండ్ రెడ్మీ నోట్ 11 ప్రో 5G అయితే ఉండబోతుంది. ఇందులో మనకి మేజర్గా ప్రాసెసర్ ఒకటి మనకి చేంజ్ అవుతుంది. ఇందులో ఉన్న కెమెరాస్ కావచ్చు, అదేవిధంగా ఇందులో ఉన్న కెమెరాస్లో ఉన్న ఫీచర్స్ కావచ్చు, అదేవిధంగా బ్యాటరీ కావచ్చు, రిఫ్రెష్ రేట్ కావచ్చు, ఏది మనకి చేంజ్ అయితే అవ్వవు. ఓ దాంట్లో వచ్చేసి మనకి 5G ప్రాసెసర్ ఉంటే ఇంకో దాంట్లో మనకి 4G ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. అదేవిధంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇందులో 67 watt ఫాస్ట్ ఛార్జర్ అయితే రెండింటిలో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ఉన్న స్పెసిఫికేషన్ మనకి మొత్తం చూసుకుంటే 4G ఫోన్ కావచ్చు, 5G ఫోన్ కావచ్చు, రెండింటి కూడా మనకి 6.67 inches ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే వస్తుంది. రెండింటిలో కూడా మనకి 120Hz రిఫ్రెష్ అయితే మనకి రాబోతుంది. అదేవిధంగా ఇందులో ఉన్న ప్రాసెసర్ విషయానికి వస్తే రెడ్మీ నోట్ 11 ప్రో 4Gలో చూసుకుంటే మీడియాటెక్ హీలో G96 ప్రాసెసర్ అయితే మనకి ఉండబోతుంది. ఇది మనకి 5G ప్రాసెసర్ అయితే కాదు, 4G ప్రాసెసర్. ఇదే ప్రాసెసర్ మనకి రెడ్మీ నోట్ 11Sలో మనకి చూడడానికి కనిపిస్తుంది. ఇందులో మనకి రెడ్మీ నోట్ 11Sలో అలాగే రెడ్మీ నోట్ 11 ప్రోలో సేమ్ ప్రాసెసర్ అయితే మనకి ఉండబోతుంది. అది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అండ్ రెడ్మీ నోట్ 11 ప్రో 5G విషయానికి వస్తే ఇది హై వేరియంట్ మొబైల్గా అయితే చెప్పుకోవచ్చు. ఇందులో మనకి యూస్ చేసిన ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే మనకి యూస్ చేయడం జరిగింది. ఇది ఒక 5G ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్తో పోల్చుకుంటే కొంచెం మంచి బెటర్ ప్రాసెసర్ని అందించింటే బాగుండేది. ఇందులో మన స్నాప్డ్రాగన్ 750 కానీ 720 కానీ ఇచ్చింటే బాగుండేది. అండ్ రెడ్మీ నోట్ 11 ప్రో 4G అండ్ రెడ్మీ నోట్ 11 ప్రో 5G ఈ రెండు ఫోన్లు మనకి సేమ్ కెమెరాస్ ఫీచర్స్ అయితే మనకి ఉండబోతున్నాయి. ఇందులో బ్యాక్ సైడ్ వచ్చేసి 128MP+, 8+, 2+2 సేమ్ కెమెరాస్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే ఉండబోతున్నాయి. అదే ఫ్రంట్ కెమెరాస్ విషయానికి వస్తే 16MP సెల్ఫీ కెమెరా అయితే మనకి సేమ్ కెమెరాస్ అయితే మనకి ఉండబోతున్నాయి. అదేవిధంగా ఇందులో బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ రెండింటిలో కూడా మనకి రాబోతుంది. అదేవిధంగా ఇందులో అవుట్ ఆఫ్ ద బాక్స్ 67 watt ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఇందులో యూస్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. 67 ఛార్జర్ అయితే మామూలు విషయం కాదు. అండ్ ఈ 67 watt ఛార్జర్ని ఫస్ట్ తీసుకొచ్చిన కంపెనీ ఏదైనా ఉందంటే అది రియల్మీ కంపెనీకి అయితే మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ 4 ఫోన్లు కూడా వచ్చేసి సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. అదేవిధంగా విత్ ఫేస్ లాక్ సపోర్ట్ కూడా మనకి ఉండబోతుంది. అండ్ ఇందులో ఉన్న ర్యామ్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీ విషయానికి వస్తే LPDDR4X ర్యామ్ టెక్నాలజీ అయితే 4 మనకి యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టోరేజ్ విషయానికి వస్తే EFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీని మనకి 4 ఫోన్లు కూడా మనకి యూస్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకా ప్రైస్ డీటెయిల్ చూసుకున్నట్టయితే ఇక్కడ గ్లోబల్ ప్రైస్ అండ్ ఇండియన్ ప్రైస్ మనకి ఒకేలాగైతే ఎప్పుడైతే మనకు ఉండవు. గ్లోబల్ ప్రైస్ వచ్చేసి మనకి కొంచెం ఎక్కువ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ ఇచ్చే ప్రైస్ కంటే మనకి ఇండియాలో వచ్చేసి మనకి కొంచెం తక్కువలో అయితే వస్తుంది. ఇక్కడ రెడ్మీ నోట్ 11 ప్రో 5G విషయానికి వస్తే ఇక్కడ 24,000 దాకా పెట్టారు. అదే రెడ్మీ నోట్ 11 ప్రో 4G విషయానికి వస్తే 22,000 దాకా పెట్టారు. అదేవిధంగా రెడ్మీ నోట్ 11S చూసుకుంటే ఇది 18,000 దాకా పెట్టారు. అదేవిధంగా రెడ్మీ నోట్ 11 వచ్చేసి 17,000 దాకా పెట్టారు. ఇంత ప్రైస్ అయితే మనకు ఉండదు. చాలా తక్కువలోనే అయితే మనకి ఇండియాలో అయితే మనకి లాంచ్ చేస్తారు. అదేవిధంగా ఇండియన్ ప్రైస్ ప్రకారం చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 11 వచ్చేసి 10,000 నుంచి 12,000 లోపు తీసుకురావచ్చు.
అదేవిధంగా రెడ్మీ నోట్ 11 ఎస్ వచ్చేసి 13,000 నుంచి 14,000 లోపే తీసుకురావచ్చు. అదేవిధంగా రెడ్మీ నోట్ 11 ప్రో వచ్చేసి 17,000 నుంచి 18,000 లోపు తీసుకురావచ్చు. అదేవిధంగా రెడ్మీ నోట్ 11 ప్రో ఉంది కదా 5G వేరియంట్, హై వేరియంట్ అందులో వచ్చేసి మనకి 19,000 నుంచి 22,000 లోపు అయితే తీసుకురావచ్చు. ఇంతకు మించి మనకి ఎక్కువ ప్రైస్ అయితే తీసుకురారు. ఇక్కడ మీరు ఒకటైతే మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గ్లోబల్ ప్రైస్ అండ్ ఇండియన్ ప్రైస్ మనకి ఒకేలా అయితే ఇప్పుడైతే ఉండవు. ఇక్కడ అదొకటైతే మీరు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇందులోని కెమెరా సెషన్కి వస్తే ఇందులో 3 ఫోన్లు కూడా సేమ్ కెమెరాస్ అయితే మనకి ఉండబోతున్నాయి. ఇందులో మారేది ఉందంటే అది రెడ్మీ నోట్ 10లో మాత్రమే కెమెరాస్ అయితే మనకి మారబోతున్నాయి. మిగతా 3 ఫోన్లో కూడా మనకి సేమ్ కెమెరాస్ అయితే మనకి ఉండబోతున్నాయి. ఓన్లీ రెడ్మీ నోట్ 10లో మాత్రమే కెమెరాస్ అయితే మారబోతుంది. అదేవిధంగా ఇందులో రెడ్మీ నోట్ 11 ప్రో 5G వేరియంట్ ఉంది కదా హై వేరియంట్, అందులో ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఆ ప్రాసెసర్తో పోల్చుకుంటే కొంచెం బెటర్ ప్రాసెసర్ని మనకు అందించింటే బాగుంటుంది. అదొకటి. ఓవరాల్గా ఈ మొబైల్ ఫోన్ సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చినట్లయితే కొంచెం గట్టిగా లైక్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ముందుకైతే వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్. జై హింద్.